హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చిన్న ఫంక్షన్‌కి అయితే వెళ్తున్నాను. ఈ శారీ కట్టుకోవాలనుకుంటున్నానండి. ఈ శారీ నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టింది లేదు. ఈరోజు ముహూర్తం కుదిరిందనమాట ఈ శారీకి కట్టుకోవడానికి. ఈ శారీకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ షాప్‌లో తీసుకున్నాను. బాగున్నాయి కదా! అప్పుడప్పుడు ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉండాలి కదా అని చెప్పి తీసుకున్నాను. ఇంతకీ శారీ ఎలా ఉంది? కామెంట్ చేయండి. ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. మా వాడు చూడండి ఫోటో తీస్తాను ఉండరా అంటే ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో, ఒకటి కాదు ఒక 10 ఎక్స్ప్రెషన్స్ దాకా ఇచ్చాడు. ఇలా తీయమ్మా అలా తీయమ్మా అని చెప్పేసి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. హోల్డింగ్స్ పెట్టారు పాపవి ఇలా ఫొటోస్. ఫంక్షన్ హాల్ అంతా హడావిడిగా ఉందండి. అస్సలు చాలా క్రౌడ్గా ఉన్నారనమాట జనం. మా ఫ్రెండ్ వాళ్ళ పాప చూసారు ఎంత స్పీడ్గా పరిగెత్తుకొచ్చేస్తుందో. ఇంక భోజనాలకు వెళ్దాం కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. మా అమ్మగారు హాయ్ చెప్తున్నారు. అంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా టిఫిన్ సెక్షన్ కాబట్టి చాలామంది టిఫిన్సే, లేడీస్ అందరూ, జెంట్స్ అందరూ నాన్ వెజ్ అన్నమాట. మా వారు నాన్ వెజ్, నేను ఫ్రైడే కదా టిఫిన్ అనమాట. ఏదున్నా లేకపోయినా ఐస్ క్రీమ్ మ్యాండేటరీ కదా. నేను భోజనమైనా మానేస్తాను కానీ ఐస్ క్రీమ్ మాత్రం మానండి. రెండోసారి భోజనం వడ్డించుకుంటానో లేదో తెలియదు కానీ ఐస్ క్రీమ్ మాత్రం 2 టైమ్స్ తింటాను. నాకులా తినేవాళ్ళు ఉన్నారా? తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం నాకు. మా వాడు చూడండి ఫోటో అనగానే పోజులు పెడుతున్నాడు. ఈ పిల్లలు ఉన్నారే అస్సలు వినరు మాట. మామూలుగా పెట్టరా అన్నా కూడా వినట్లేదు. ఇదే బాగుంటుంది, ఇదే పెట్టాలి పిన్ని అంటున్నాడు. ఇంకా వీళ్ళందరినీ పలకరించుకొని వాళ్ళందరికీ హాయ్ చెప్పుకుంటూ, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. మా వాడు చూడండి పక్కన కూర్చొని చక్కగా బిర్యానీ తింటున్నాడు, మా అక్క వాళ్ళ బాబు. ఇంక సరే కదా చెప్పి వెళ్దాం కదా అని చెప్పి ఇంకా భోజనం చేసి మళ్ళీ పైకి వెళ్ళాము. పైన ఫంక్షన్, కిందేమో భోజనాలు. ఇలా ఎంటర్టైన్మెంట్ కోసం ఇవన్నీ పెట్టారనమాట. మా అక్కేమో ఎక్కుదాం అన్నారు కదా అని చెప్పేసి ఇంకా దాని మీదకి ఎక్కమాట. అదేమో ఒక 2 టైమ్స్ ఇలా తిరిగింది, ఆగిపోయింది. మా వాడికి ఏదో వింతలా అనిపించింది అన్నమాట అది చూస్తుంటే. ఎక్స్ప్రెషన్ కూడా పాపం చూడండి వాడు బిక్కమొహం పెట్టేశాడు. అక్కడి నుంచి ఏదో టాటూ అన్నారు, అంటే పెయింటింగ్తో వేసేది ఆర్ట్. సర్లే కదా అని చెప్పి నేను వేయించుకున్నాను. ఏం వేయించుకున్నది గెస్ చేయండి, లాస్ట్లో చూపిస్తాను. మా వారికి అయితే రియల్ టాటూ ఉంటుందండి. సర్లే మనం ఎలాగో రియల్ టాటూ వేయించుకునేంత సీన్ లేదు. ఒకవేళ వేయించుకుందామన్నా మా వారు ఒప్పుకోరు. నేను చాలాసార్లు అడిగాను వేయించుకుంటానంటే వద్దంటే వద్దు, చాలా పెయిన్ వస్తుందని చెప్పారు. బట్ ఇలాగైనా వేయించుకోవచ్చు కదా అని చెప్పి వేయించుకున్నమాట. బట్ మా వారికి ఇది కూడా నచ్చలేదు, ఎందుకు వేయించుకున్నామని తిట్టారు. ఇంకా నేను ఏదో హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటే దీనికి ఏముంది హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అని అన్నారు. పర్లేదు, మనకున్న హ్యాపీనెస్ వేరు కదా. ఏదో ట్రై చేశారు. ఆయన ఇంతకు ఐ పెట్టడం మర్చిపోయారు, అయిపోయిందని అంటున్నారు అనమాట. అదేంటండి ఐ పెట్టలేదు కదా అంటే అయ్యో మర్చిపోయానమ్మా అన్నారు. మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఆయన అయితే బాగా రాశారండి పేరు. అది ఇంటికి వచ్చేటప్పటికి చెరిగిపోయింది అనుకోండి. ఆ క్షణిక ఆనందం అంతే, ఆ కొంచెం సేపు ఆనందం ఏమనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. నేను మా వారిని అలాగే పిలుస్తాను, మా వారు నన్ను అలాగే పిలుస్తారు. పేర్లు పెట్టి పిలుచుకోము, ఏవండి అని కూడా నేను అనను. మా వారిని ఈ విధంగానే పిలుస్తాను. మా ఆయన నన్ను బుజ్జి అనే పిలుస్తారనమాట. ఆ పేరు వచ్చి బుజ్జి అనుకుంటాము. అదిగండి మా వారికి రియల్ టాటూ ఉంటుంది బుజ్జి అనేసి. ఇంకా పైకి వెళ్ళాము, పిల్లల్ని అక్షంతలు వేద్దాం కదా అని. ఎక్కడండి ఎంత టైం చూసినా అస్సలు క్రౌడ్ తగ్గట్లేదు. ఇంక ఇది కాదు సంగతి అని చెప్పేసి నేను ఇంకా పక్క నుంచి మా పెద్దమ్మ ఉందని చెప్పి పక్కకి వెళ్ళి అక్షంతలు వేసేసి వచ్చేసాను అనమాట. అస్సలు ఇంత కాకపోతే ఇంత కూడా ఖాళీ దొరకట్లేదు అనమాట పాపకు అక్షంతలు వేయడానికి. మా ఫ్రెండ్ ఏమో వెళ్ళవే అంటుంది. నాకేమో అవ్వట్లేదు అది, ఎందుకంటే అంత జనం ఉన్నారు, ఎవరిని కాదనుకుని ముందుకెళ్తాను చెప్పండి. అందుకని చెప్పేసి కొంచెం అక్షంతలు తీసుకొని పాప మీద వేసేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేసాను. కానీ బాగా ఎంజాయ్ చేశానండి. అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి ఇలాంటి ఫంక్షన్స్కి. పెళ్ళికి ముందు అయితే ఎవరు వెళ్తారులే, ఎందుకు ఇప్పుడు టైం వేస్ట్, ఇంట్లో పడుకుంటే సరిపోద్ది కదా అనుకునేదాన్ని. కానీ పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాకే తెలుస్తుంది ఈ బాధ్యతల హడావిడిలో ఇవన్నీ జరుగుతుండగా ఏదో ఊరటింపుగా వెళ్ళడం మంచిది కదా అనిపించింది. నాకులా అనుకునే వాళ్ళు ఉన్నారా?
అయిగండి ఇలా టెడ్డీ బేర్స్ పెట్టారు. మా వాడిని పిలుస్తున్నాడు అన్నమాట ఆయన రమ్మని చెప్పి. మా వాడికి ముందు ఏదున్నా లేకపోయినా ఐస్ క్రీమ్స్ ఇవి అంటే చాలా ఇష్టమండి బాబు. ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఫంక్షన్స్లో మాత్రం పిల్లల్ని కంట్రోల్ చేయడం అవ్వదు కదా. ఇంకా మా ఫ్రెండ్స్తో మేమందరం ఎంజాయ్ చేసాము. ఇది మా ఫ్రెండ్ కూతురు. దీన్ని నేను 10 రూపాయలు పెట్టిందండి ఒక్క వీడియో షాట్ కోసం. నన్ను వాళ్ళ అమ్మని మాత్రం ఇలా పరిగెత్తవే అంటే అస్సలు ఎంత దారుణంగా ఏడిపించిందంటే అంత దారుణంగా ఏడిపించింది. అది చూడండి పరిగెత్తమంటే ఏం చేస్తుంది అది గేందులు వేస్తుంది. దీన్ని చూడగానే నాకు ఒక్క పాటే గుర్తొచ్చింది. మీకు అనిపించిందా? రాక్షస అండి బాబు, అసలు సైలెంట్ రాక్షసది. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్స్తో కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇంటికి వచ్చేటప్పుడు నా కూతురు పాపం పొంగబూత పెట్టేసుకుందండి. సర్లే కదా అని ఇంకా కాసేపు పడుకోబెట్టేస్తాను అనమాట దాన్ని. చూసారు ఎంత గోల్ చేస్తున్నారో వీళ్ళు. సరే, ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.